మొన్న ఎన్సీఆర్బి రిపోర్ట్ వచ్చింది 2024వ సంవత్సరం కోసం. ఆ సంవత్సరంలో తీసుకుంటే కేవలం 3 నెలలే మా ప్రభుత్వం అధికారంలో ఉంది. మిగతా 9 నెలలు ఎలక్షన్ కమిషన్ అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం మనందరము చూసాం. అందులోనంట ఎంత దారుణంగా నేరాలు జరిగాయి అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే హింసాత్మక నేరాల్లో నంబర్ 1 స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. మహిళలపై జరిగిన అఘాయిత్యాల్లో నంబర్ 1 స్థానంలో ఉంది. ఉమెన్ ట్రాఫికింగ్ లో నంబర్ 3 స్థానంలో ఉంది. అలాగే ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది. అసలు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడంలో ఈ తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా, ఐటీడీపీ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంటాయని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఐటీడీపీ వాళ్ళు లేచిన వెంటనే బ్రష్ కూడా చేసుకుంటారో లేదో తెలియదు, కానీ ఫేక్ న్యూస్లు మాత్రం స్ప్రెడ్ చేయడంలో చాలా ముందుంటారు, చాలా స్పీడ్ గా ఉంటారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ చంపుకి అసలు ఇప్పుడున్న ఆడపిల్లలకే రక్షణ లేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు 3 కనండి 4 కనండి అని. ఉన్న వాళ్ళకే రక్షణ లేదు, ఉన్న మహిళలకే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు.